ఈరోజు పిప్పర్ చికెన్ అండి. ఓకే, మనం పిప్పర్ చికెన్ తీసుకోవాల్సిందండి. హోల్ చికెన్ తీసుకోవాలా. ఓకే, థై పీసు, లెగ్ పీసు, లాలీపాప్స్ అవి బాగుండదు. హోల్ చికెన్ తీసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం మనం ఐస్లో పెట్టినాం కాబట్టి గట్టిగా ఉంటుంది. నీళ్ళలో వేసి నాన్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి. కట్ చేసాక పీస్ చేసాక. ఓకే అండి, చికెన్ కట్ చేసుకున్నామండి. ఓకే, ఈ విధంగా కరివేపాకు వేసుకుని వేసేవాళ్ళ దీనికి. ఓకే, ఉప్పు అండి ఒక స్పూను, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకుందాం స్పూన్ ఉప్పుని. ఓకే, పసుపు పొడి అండి. పసుపు పొడి ఓకే, అలా స్పూన్ వేసుకోండి చాలు. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అండి. ఓకే, పిప్పర్ అండి. ఓకే, హోల్ పిప్పరు. ఓకే, కొద్దిగా బిర్యానీ ఆకు, కరివేపాకు, గరం మసాలా ఐటమ్, చెక్క, లవంగం, పట్ట, అవి కొద్దిగా అల్లము, దాని వేయండి ఒక పీస్ అల్లము. తెల్లగడ్డ మాకు దండిగా వేసుకోండి. ఇండియాలో అయితే చిన్న గడ్డలుగా ఉంటాయి కాబట్టి 2 గడ్డలు వేసుకోండి. పెద్ద గడ్డగా అంటే ఒకటే చాలు. ఓకే, అంతే అండి. దీన్ని అంటే డైరెక్ట్గా మనము మిక్సీ చేసుకోండి చాలు. ఈ ఆకు బిర్యానీ ఆకులు మాత్రం తీసి మనం చికెన్లోకి వేసుకునేస్తామండి. వీటిని మాత్రం మనం ఇప్పుడు జస్ట్ గ్రైండర్ చేసేసి మళ్ళీ చూపిస్తామండి. ఓకే అండి, ఈ విధంగా అండి. ఓకే, బాగా కలర్ వేసుకోండి. కలర్ వేసుకోండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది చూసేదానికి. ఓకేనా, అది మనం కుక్కర్లో అంతా పెట్టకూడదండి. దీన్ని మనం కుక్కర్లో అంతా పెట్టకూడదు. కుక్కర్లో పెడితే తొందరగా ఇదైపోతుందండి. మాకు పీసులు అంతా నీకు చదిలిపోతుంది కాబట్టి కుక్కర్లో వద్దు, కడాయిలోనే పెట్టుకొని చేసుకోండి. ఓకే, ఉంటే నాన్ స్టిక్ కడాయి. ఓకే, స్టీల్ కడాయి అంతా యూజ్ చేయొద్దండి. ఓకే, తొందరగా మాడిపోతుంది స్టీల్ కడాయి. ఓకే, 2 గంటల నూనె అండి, చిన్న గంటతో. ఓకేనా, చిన్న గంటతో 2 గంటల నూనె పడాలండి. దీనికి పడితేనే బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం చేసేటప్పుడే ఇది అవుతుంది చూడండి, పచ్చి పీసులు అంతా తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఓకే, గ్రైండర్ చేసుకున్న అప్పుడే చూపించాను కదండి ఇంగ్రీడియంట్స్. అంతా మసాలా అండి. ఓకే, దీనికి ఇంకా మిరప్పొడి, ధనియాల పొడి అట్లంతా ఏమి వేయద్దండి. ఓకేనా, పచ్చిమిరపకాయలు అట్లంతా ఏమి వేయద్దండి. ఓకే, ఇంత కడాయిలోనే పెట్టుకొని వేసుకోండి. నీళ్ళు మునిగే అంతా. మీకు గ్రేవీ కావాలంటే కొద్దిగా నీళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఉడికిందేలా చూసుకుంటాం మధ్యలో. మనకు గ్రేవీ కావాలి, అవసరం మనకు గ్రేవీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అన్నాన్ని కలుపుకొని తినాలి కాబట్టి గ్రేవీ తర్వాత కొద్దిగా ముద్దగా పెట్టుకునేసండి ఈ పీసుల్ని. ఓకే, మనకు ఆ పీసుకి బాగా మసాలా పడుతుంది. సరేనా, చాలా బాగుంటుంది. మళ్ళీ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ నేను చూపిస్తానండి. ఇది మా అక్క కూతురు అడిగిందండి. అమ్మాయి పేరు వచ్చి తనుజా జోస్న, మేము భూమి అని పిలుస్తాము. అమ్మాయి MBA స్టూడెంట్ అని, గోల్డ్ మెడలిస్ట్ షియాస్. ఓకే, షీ ఈజ్ వెరీ లైక్ దిస్ వన్. ఇది చాలా ఇష్టం ఆ పాపకి చికెన్ అంటే, చికెన్ గ్రేవీ అని. చికెన్ అంటే పిప్పర్ చికెన్ అంటే చాలా ఇష్టము అందరూ. తను అడిగింది, సెర్చ్ చేసి చూపిస్తామని చెప్పి ఇచ్చేస్తానండి. ఓకే, మళ్ళీ ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ నేను చూపిస్తానండి. ఓకే, దీనికి వాటర్ మాత్రం అండి ఇది కొద్దిగా వేసుకోండి. వాటరు కొద్దిగా అంటే మనకు ఓకే, పెద్ద గ్లాసు 1 గ్లాస్ నీళ్ళు వేయండి. ఓకే, 1 గ్లాస్ నీళ్ళు. నేను ఎందుకంటే గ్రైండర్ చేసినాం కదండి మనం, మిక్సీలో నీళ్ళు అది అంతా మసాలా అంతా అంటుకుంటుంది కాబట్టి అందుకని చెప్పేసి దాన్ని తీసి ఇంకా వాటర్ వేసుకున్నాను. ఓకే అండి, అంతే. సరే అండి, ఉప్పు ఉందా లేదు చూసుకోండి. ఇంకా కారం అంతా ఉంటుంది మనకు హోల్. మీకు ఇంకా కారం కావాలా అంటే అండి మళ్ళీ కొద్దిగా పిప్పర్ పౌడర్ ఉంటాయి వేసుకొని వేసేయండి. ఓకే, హోల్ పిప్పర్ అండి, దీన్ని గ్రైండర్ చేసింది. దాన్ని మనం ఏం చేయాల్సిన అట్లంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా అట్లే మిక్స్ చేసేసి అట్లే వేసేవాళ్ళ. ఓకే అండి, దీన్ని మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తానండి ఇది. ఓకే, అంటే లిడ్ పెట్టేస్తామంటే చూడండి. ఓకే, ఇలా మరగా అండి, అంటే ఇది పిప్పర్ సరేనండి. ఇందులో మాత్రం గ్రేవీ ఉన్నాయండి, ఇంతేనే మనం అన్నానికి కూడా కావాలి కాబట్టి చూసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇంత గ్రేవీ కూడా వద్దు, అవసరం లేదంటే ఇంకా కొంచెం కుక్ చేసేయండి. ఓకే, చూసుకోండి, మధ్యలో కలబెడతా ఉండండి, అడిగి పట్టేస్తుంది లేకుంటే. ఓకే, అంతే అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, నేను గ్రేవీ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే అండి, ఇంతే అండి. ఓకే, పిప్పర్ చికెన్ అండి. నేను చెప్పిన మసాలా వేసుకోండి, అంతే. ఇంకేం వేయద్దండి. ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి అట్లంతా సరే ఉప్పు వేయండి, మిరప్పొడి, ధనియాల పొడి, ఇంకా టెంకాయ మసాలా అట్లంతా ఏమీ వేయద్దండి. ఓన్లీ జస్ట్ పిప్పరు. ఓకే అండి, హోల్ పిప్పరు, అల్లము, తెల్లగడ్డ, ఉప్పు, నూనె,
అంతే అండి, మిక్సీ చేసేసేయండి. హోల్ గరం మసాలా ఐటమ్స్ అండి. ఓకే, లిమిట్గా. ఓకే, నేను చూపించినంత వేసుకోండి చాలు. 1 కిలో చికెన్ కండి ఇది బాగా అన్నానికి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కలుపుకొని తింటే రసమన్నానికి కూడా సైడ్ డిష్గా పీసులు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసేది కదా, రియల్గా చేయండి, చాలా బాగుంటుంది. చేసి తిని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా అక్క కూతురు బొమ్మి అడిగిందండి, దాని అమ్మాయి కోసం చేస్తాను ఇది. ఓకే, థ్యాంక్ యూ.